పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లులో వైసీపీ తలపెట్టిన కార్యక్రమంపై కూటమి నాయకులు మండిపడుతున్నారు. కూటమి వచ్చిన సంవత్సర కాలంలో ఎన్నో సంక్షేమ పథకాలు అమలు చేస్తుందన్నారు. అభివృద్ధిని చూసి ఓర్చుకోలేక వైసీపీ ప్రభుత్వ నాయకులు కూటమి ప్రభుత్వంపై ఇలా నిందలు వేస్తున్నారని అన్నారు. ప్రజల్ని వైసీపీ వెన్నుపోటు పొడిచిందా లేక ప్రజలే వైసీపీని వెన్నుపోటు పొడిచారా అని కూటమి ప్రభుత్వ నాయకులు టీడీపీ బీసీసీఎల్ అధ్యక్షుడు కర్నెల గౌరనాయుడు ఎద్దేవా చేశారు. పత్రికా విలేకరులకి, మీడియా మిత్రులకి, ఇక్కడికి వచ్చేసిన నాయకులకు అందరికీ కూడా నమస్కారం. మరి ఒక సంవత్సరం క్రితం జగన్మోహన్ రెడ్డి ఈ రాష్ట్రంలో మరి ప్రజల చేత ఓడించబడినటువంటి వ్యక్తి ఇవాళ మళ్ళీ లెగిసి తను ఏ రోజైతే ఓడిపోయాడో ఆ రోజుని వెన్నుపోటు దినం అంటాడు. అంటే ప్రజలు అతనికి వెన్నుపోటు పొడిచారా లేకపోతే ప్రజలకు అతను వెన్నుపోటు పొడుస్తూ ఉన్నాడా? అసలు వెన్నుపోటు అనేది మీ వంశంలోనే ఉంది. మీ తాత రాజారెడ్డి నరసయ్య అనేటటువంటి ఆ యొక్క గనుల యజమాని ఎవరైతే ఉన్నారో అతను వెన్నుపోటు పొడిచి అతన్ని హత్య చేసి ఇవాళ ఆ గనుల్ని హ్యాండ్ ఓవర్ చేసుకున్నాడు. నువ్వు కాంగ్రెస్ పార్టీకి వెన్నుపోటు పొడిచి ఆ కాంగ్రెస్ పార్టీ స్థానంలో నువ్వు ఈరోజు వచ్చావు. మరి అదేవిధంగా నీ చెల్లికి, నీ తల్లికి వెన్నుపోటు పొడిచావు. మీ బాబాయిని గొడ్లపోటుతో చంపేశావు. నువ్వు వెన్నుపోటు గురించి మాట్లాడటానికి ఏ రకంగానూ చూడవు. ప్రజల యొక్క తీర్పుని అపహాస్యం చేసేలాగా ప్రజలు ఏ రోజైతే 4వ తారీఖు కూటమి ప్రభుత్వానికి అధికారం ఇచ్చారో ఆ రోజున నువ్వు వెన్నుపోటు దినంగా మరి పాటిస్తున్నావంటే ఉన్న మెదడు, చిన్న మెదడు కూడా చితికిపోయిందేమో అని చెప్పేసి మాకు డౌట్ వస్తూ ఉంది. మరి ఇవాళ కూటమి ప్రభుత్వం వచ్చిన ఈ సంవత్సర కాలంలోనే నీకు చేతకానటువంటి విధంగా 2000ను 3000 చేయడానికి 5 సంవత్సరాలు నీకు పడితే వచ్చిన రోజునే 3000 అదనంగా 1000 రూపాయలు పెంచి పెన్షన్లు ఇచ్చాం. అన్నా క్యాంటీన్లు ప్రారంభించాం. రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని రోడ్లని, అన్ని విభాగాలు బాగు చేస్తున్నాం. ఎక్కడ చూసినా డెవలప్మెంట్ యాక్టివిటీస్ చేస్తూ ఉన్నాం. పోలవరం కడుతున్నాం, రాజధాని ప్రారంభించాం, కడుతున్నాం. 3 రాజధానులు 3 ముక్కలాడావు. మరి కర్నూలులో హైకోర్టు పెడతా ఉన్నాం. ప్రజలకు ఏది కావాలో, ఏది అత్యవసరమో ఆ ప్రతి ఒక్క పనిని కూడా నెరవేరుస్తుంది కూటమి ప్రభుత్వం. మరి ఈ కూటమి ప్రభుత్వంలో మరి తమ్ముడులాగా జగన్మోహన్ మన తమ్ముడులాగా పవన్ కళ్యాణ్ గారు, అన్నగారులాగా మోడీ గారు మాకు కుడి ఎడమల సాయం ఉండి ఈ యొక్క కూటమి ప్రభుత్వం ప్రజలకి కావలసినటువంటి అన్ని సౌకర్యాలు కల్పించడానికి కావలసినటువంటి విధంగా ఈ యొక్క కూటమి ప్రభుత్వం వెళ్తూ ఉంటే చూసి ఓరవలేక నీ కుంభకోణాలు బయటపడతాయని, నువ్వు దోచుకున్నటువంటి సారా, బ్రాందీ, విస్కీ తాలుగా డబ్బు బయటపడుతుందని, మీ కాంట్రాక్ట్ వ్యవహారాల్లో జరిగినటువంటి అవినీతి బయటపడుతుందని, మరి పోలీసుల ద్వారా నువ్వు కట్టించినటువంటి కేసుల్లో నీ తాలూకా మనుషులు, ఐపీఎస్లు వాళ్ళు జైలుకి వెళ్తున్నారని భయపడి ప్రజల ముందుకు వచ్చి వెన్నుపోటు అని అడుగుతుంది. వెన్నుపోటుదారుడివి నువ్వు. నీ వంశంలోన, నీ రక్తంలోనే వెన్నుపోటు లక్షణాలు ఉన్నాయని చెప్పేసి సందర్భంగా తెలియపరుస్తూ ఉన్నాం.